అక్కినేని నటవారసుడు ఇక ఆయనకి సక్సెస్ అనేది అందని ద్రాక్ష లెక్క మారిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ఎంత కష్టపడ్డా కానీ సైన్మాకైతే సరైన సక్సెస్ అనేది ఇప్పటివరకు విజయం దక్కించుకోలేకపోయిండు. అయితే మస్తుగా ఆశలు పెట్టుకుని ఏజెంట్ సైన్మా అయితే తీసిరు. ఇక ఆ సైన్మా కాస్త బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ లెక్కనే నిలిచింది. ఇక ఇప్పుడు ఆ సైన్మా కంప్లీట్ అయిపోయి కూడా ఏడాదిన్నర అయిపోయింది. ఇక ఎప్పుడైతే ఆ సైన్మా డిజాస్టర్ అయిందో అప్పటికెళ్ళి యాకిల్ కూడా చాలా సైలెంట్ అయిపోయిండు. ఇప్పుడు ఏడాదిన్నర అయినా సరే ఆ సైన్మా తర్వాత ఇంకో మరే ప్రాజెక్ట్ కూడా ఈయనకెళ్ళి ప్రకటన అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళా రీసెంట్గా జెట్ స్పీడ్లో ఈయన బ్యాక్ టు బ్యాక్ సైన్మాలు ప్రకటన ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తున్నది. ఇక మంచిగా ఉన్నది కదా ముచ్చట. అయితే యూవి క్రియేషన్ బ్యానర్లల్లో ఓ సైన్మా అఖిల్ చేస్తున్నట్లు ఇక ఆ మధ్యకాలంలో చాలా వార్తలు అయితే వినబడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సైన్మా రూరల్ బ్యాక్డ్రాప్లోనే కాకుండా ఒక పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నదని ఇక ధీర అనే టైటిల్ ప్రచారంలో కూడా ఉన్నదంట. ఇక ఈ సైన్మా ఒక కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడంట. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ ఇండస్ట్రీకి ఈ సైన్మాతోని పరిచయం చేయబోతున్నారంట. మళ్ళీ ఈ సైన్మాతోనే కాకుండా ఇక ఇంకో సైన్మా కూడా ఈయన లైనప్లో పెట్టుకున్నాడనే ప్రచారం అయితే సోషల్ మీడియాలో ఓ వార్త చాలా వైరల్గా మారింది. అయితే అఖిల్ 6వ సైన్మా ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ ప్రకటిస్తారని భావించిరు. కానీ అది కాస్త జరగలేదు. ఇక ఇప్పుడేమో ఆయన కొత్త సైన్మా కూడా అన్ని లైనప్లో పెట్టుకొని మెల్లగా ఒకటికొకటి తర్వాత మెల్లగా ప్రకటిస్తారనే టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక మీడియాలో ఓ వర్గం కమెంట్లు కూడా పెడుతున్నారు. ఇక వాళ్ళు ఏమంటున్నారంటే ఓ పక్కన అక్కినేని నాగార్జున కూడా కొడుకు కోసం కొడుకు కెరియర్ కోసం అని దృష్టిలో పెట్టుకోవట్లేడు అని చెప్పేసి ఓ వర్గంలో కామెంట్లు వినబడుతున్నాయి. ఇప్పుడు ఇదే నేపథ్యంలో ఇక కింగ్ నాగార్జున సైతం అక్కినేని కొడుకు మీద మంచిగా దృష్టి పెట్టి ఈయననే రంగంలోకి దిగి మంచి కథని సిద్ధం చేసేటట్టు టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇప్పటికే మురళీ కిషోర్ అనే డైరెక్టర్ నుంచి ఒక కథని ఈని ఆ కథని పక్కకు తీసి పెట్టినట్లు అయితే టాక్లు వినబడుతున్నాయి. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈయన ఇప్పటికే ఇనరో భాగ్యము విష్ణు కథ అనే సైన్మాని వేసిండు. ఇప్పుడు అక్కినేని అఖిల్ కోసం అని చెప్పేసి ఒక మంచి అద్భుతమైన కథని రాసుకున్నాడట. ఇక ఈ కథని తీసుకుపోయి నాగార్జున సార్కి చెప్తే నాగార్జున సార్ నుంచి కూడా సానుకూలమైన స్పందన అయితే వినబడ్డదంట. ఇక ఇది కరెక్ట్గా అఖిల్కి సరిపోతుందని నాగార్జున కూడా భావిస్తున్నాడంట. ఇక ఇది ఒక్కటే కాదు, ఇక ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉన్నదంట. ఇక ఎప్పుడైతే అఖిల్ 7 కూడా ఒక రూరల్ బ్యాక్డ్రాప్లా ఉంటుందని వినబడుతున్నది. ఇక అంతేకాదు అఖిల్ 6 అనేది ఎప్పుడైతే సెట్ల మీదకి పోతుందో ఇక ఆ సైన్మా గురించి కూడా మనకి ప్రకటన అనేది క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇక ఇది ఒక్కటే కాకుండా ఇక ఇప్పటికే గౌతమ్ వాసుదేవ మీనన్ ఎరకనే కదా, ఇక గౌతమ్ వాసుదేవ మీనన్ కూడా ఒక ప్రాజెక్టు ఈయన సైన్ పెట్టిండని ఇప్పటికే ప్రచారం అయితే నడుస్తున్నది. ఇక ఆ ప్రాజెక్టు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని ఓ సైన్మా చేస్తున్నాడని కూడా వార్తలు వినబడుతున్నాయి. ఇక అదే నిజమైతే గిట్లా గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంటే ఎవరో ఎరకనే కదా, ఇక ఆయన అక్కినేని నటవారసుడు మొదటి సైన్మా ఏమాయ చేసావా సైన్మాతోని బ్లాక్ బస్టర్ హిట్ అందించిండు నాగచైతన్యకి. ఇప్పుడు అక్కినేని అఖిల్ కోసం కూడా ఎట్లాంటి కథ ఎదురు చూస్తున్నది అనేది మనకి తెలియదు. ఇక అది కూడా ఒకవేళ మంచిగా ఉన్నది అనుకొని హిట్ కావడం పక్కా అని అనుకోవచ్చు. ఇక మొత్తానికి చూసుకుంటే అక్కినేని అఖిల్ మంచిగా కెరియర్ని గాడిలో పెట్టుకోనికే పట్టాలు ఎక్కించుకోనికే సరైన సక్సెస్ అందుకోనికే ఇప్పుడు మంచిగా సైన్మాల సిద్ధం చేసుకుంటున్నాడని ఇక బ్యాక్ టు బ్యాక్ అన్ని సైన్మా ప్రకటనలు చేసేటందుకు రెడీ అవుతున్నాడు. ఇక అన్నీ కూడా ఏటికవే ప్రత్యేకమైన జానర్లల్లో భిన్నంగా ఎంచుకుంటున్నాడు. మళ్ళీ మొత్తానికి నాగార్జున కూడా ఇప్పుడు మంచిగా దృష్టి పెట్టింది కాబట్టి ఇక ఆయన సపోర్ట్ కూడా ఉన్నది కాబట్టి అక్కినేని అఖిల్ కూడా ఇక గీసారైనా మంచి సక్సెస్ అందుకుంటాడని ఇక అర్థమవుతున్నది. ఇక తొందరలోనే ఇక ఈ యువ నట వారసుడు ఇక ఎట్లాంటి సైన్మాలు చేస్తున్నాడు అనేది ప్రకటన ఇవ్వాలి అని చెప్పేసి మనం ఎదురు చూడాలి. మీలా ఎంతమంది అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ ఉన్నారు? అమ్మో ఇక అందగాడు కదా, ముఖ్యంగా ఇక ఆడవిల్లలే మస్తుగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. ఇక ఆడవిల్లలు చెప్పురు ఇక మీ గిట్లా అఖిల్ అక్కినేని కనబడితే ఎట్లాంటి సైన్మాలు చేస్తారు అని అడుగుతారు. ఇక సైన్మాలు చేయాలి అని ఆలోచిస్తున్నారు మీరు? ఏ సైన్మా చేస్తే ఆయనకి హిట్ దొరుకుతుంది అంటారు? ఎట్లాంటి కథల్ని ఎంచుకోవాలంటారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటే అది కూడా ఒక్కరి మళ్ళీ వస్తా.